రోజు ఇది 1917 ఆ రోజు అక్టోబర్ మహావిప్లవం రష్యాలో జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో శ్రామికుల యొక్క వారి విప్లవము తర్వాత వారి అందరి యొక్క శ్రామిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం అనేది మొట్టమొదటిసారి రష్యా దేశంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు అందరూ కూడా ఇవాళ విప్లవ జేజేలు పలుకుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా అనేక పాజిటివ్ సంఘటనలు కూడా జరుగుతున్న విషయాన్ని కూడా ఈరోజు గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ బలహీనంగా ఉండే అమెరికా దేశంలో ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ప్రతిరోజు కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడైన ట్రంప్ గారి యొక్క ప్రచారం ఏమంటే, ఒక కమ్యూనిస్టు మమ్దాని ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు, డెమోక్రటిక్ అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు, మీరందరూ ఆయన్ని ఓడించాలి, మీరు ఆయన్ని ఓడించకపోతే ఏదైతే మా ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉన్నాయో ఆ నిధులలో కోత విధిస్తామని కూడా చాలా స్పష్టంగా ప్రకటన చేశాడు. అంతేకాకుండా దానికంటే ప్రమాదకరమైనది ఏమంటే, ఒకవేళ మమ్దానీని ప్రజలు ఎన్నుకుంటే 10% మంది ప్రజలు న్యూయార్క్ నగరాన్ని వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతారని చెప్పి కూడా ఆయన ప్రచారం చేశాడు. ఆయన కమ్యూనిస్టు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలిపించకూడదని చెప్పి కూడా దుష్ప్రచారం చేశారు. ఇన్ని ప్రచారాలు డొనాల్డ్ ట్రంప్ గారు చేసినా సరే ఆ ప్రజలు ఆయనకి ఘన విజయాన్ని అందించారు. ఇవాళ విజయాన్ని చేకూరిన తర్వాత కూడా మమ్దాని చాలా స్పష్టంగా ప్రకటించాడు. ఆయన వెరీ ఫస్ట్ సెంటెన్స్ ఏమంటే, ఐఎమ్ ఏ ముస్లిం, ఐఎమ్ ఏ డెమోక్రటిక్ సోషలిస్ట్ అనే విషయాన్ని చాలా క్లారిటీతో ఆయన ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మమ్దాని విజయానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇవాళ ఆయన ఏ విలువల కోసమైతే ఏ సిద్ధాంతం కోసమైతే కట్టుబడి పనిచేస్తూ ఉన్నాడో ఆయన విజయవంతం కావాలని చెప్పి కూడా మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం. 58 సార్లు ఆయన 58 సార్లు ప్రకటన చేసిన దాంట్లో ఏమంటే, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను, 8 యుద్ధ విమానాలు కూడా ఇదైనాయని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మన భారతదేశ ప్రధాని మరి మోడీ గారికి సిగ్గు ఎగ్గు ఉందో లేదో నాకైతే తెలియదు. 58 సార్లు ట్రంప్ ప్రకటించినా సరే ఈయన ఏమీ మాట్లాడు. అసలు ఆయన మధ్యవర్తిత్వం వహించాడా లేదా? ఆయన ఏమన్నాడు, మీ వ్యాపార లావాదేవీలన్నీ బంద్ చేస్తానని చెప్పాను, నేను ప్రకటన హెచ్చరిక చేసిన తర్వాతనే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయిందని కూడా ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఏమంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు కనీసం ఒక్కసారైనా పార్లమెంట్లో 1.5 గంటల ఉపన్యాసం ఇచ్చాడు. 1.5 గంటల ఉపన్యాసంలో కూడా ఆయన ఒక్క మాట కూడా చెప్పలే ట్రంప్ గురించి. కాబట్టి ఇప్పటికైనా సరే భారతదేశ గౌరవ ప్రతిష్టలను ఇవాళ కాపాడడానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పష్టంగా ట్రంప్ యొక్క ప్రకటనను ఖండించాలి. లేకపోతే మన గంగపాలవుతుంది మన భారతదేశ ప్రతిష్ట. అదేవిధంగా ఇవాళ మరో 9 కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఒకే జెండా కిందికి వచ్చి ఇవాళ ఒకే పార్టీగా వారందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి నిర్ణయం చేశారు. కమ్యూనిస్టుల ఐక్యత కావాలని ఆ దేశంలో ఉన్న కష్టజీవులైన ప్రజలు, వామపక్ష మేధావులు, కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వారు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి అది ఆ దేశంలో జరిగింది. మన భారతదేశంలో కూడా ఇవాళ కోట్లాది మంది కష్టజీవులు దాన్ని ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్న వామపక్ష మేధావులు, అనేక మంది సుదీర్ఘ చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ నాయకులందరూ కూడా ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమం అంతా కూడా పునరేకీకరణ జరగాలని కోరుకుంటూ ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము పాండిచ్చేరి మహాసభ నుంచి కూడా చాలా స్పష్టమైన వైఖరితో మేము అన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
భారతదేశంలో ఇవాళ 100 సంవత్సరాల చరిత్ర ఉంది కమ్యూనిస్ట్ ఉద్యమానికి. 100 ఇయర్స్. రేపు డిసెంబర్ 26వ తేదీ నాడు లక్షలాది మందితో ఖమ్మంలో భారీ ఎత్తున ర్యాలీ కూడా జరుపుకోతా ఉన్నాం. శతవార్షికోత్సవాలు ఘనంగా జరుపుకోబోతూ ఉన్నాం. మరి ఈ 100 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేశాం. సాయుధ పోరాటాల్లో కూడా పాల్గొన్నాం. అనేక పోరాటాలు చేసి వేలాది మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం గావించారు. లక్షలాది ఎకరాలు భూములు పంపిణీ చేశారు. కోట్లాది మంది కార్మికుల తరఫున, శ్రామిక జనం తరఫున వారి హక్కుల కొరకు పోరాటాలు చేశారు. ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమ అభిమానులు, వామపక్ష మేధావులు, అదేవిధంగా సమస్త కార్మిక లోకం అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. కమ్యూనిస్టులందరూ కూడా ఏకం కావాలని కోరుకుంటా ఉన్నారు. నేపాల్లో ఎట్లయితే కమ్యూనిస్టులందరూ ఏకమయ్యారో మన భారతదేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా నక్సలైట్లు మొదలుకొని సిపిఐ వరకు అన్ని ఎర్ర జెండా పార్టీలన్నీ కూడా ఒకే వేదికపైకి రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగా భారతదేశంలో, ఎందుకంటే ఇవాళ నక్సలైట్లు అడవుల్లో ఉండి వారు కూడా ప్రాణత్యాగాలు చేశారు. మామూలు త్యాగాలు కాదు, అనన్య త్యాగాలు చేశారు. అదేవిధంగా సిపిఐ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో 4500 మంది కమ్యూనిస్టులను రక్తతర్పణం గావించారు. పున్నప్ర వాయలార్ పోరాటంలో ఆనాడు 560 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేశారు. దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో పాల్గొని కమ్యూనిస్టులు ఎనలేని త్యాగాలు చేశారు. 100 సంవత్సరాలైనా సరే భారతదేశంలో అధికారానికి కాదు కదా, కనీసం ఒక ప్రధానమైన పార్టీగా కూడా లేకుండా పోవడానికి కమ్యూనిస్ట్ పార్టీ చీలికే ప్రధానమైన కారణం. కాబట్టి కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ జరగాలి. ఆ దిశగా కమ్యూనిస్ట్ నాయకులందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ నేపాల్లో జరిగిన శుభ పరిణామాలను మనమందరం కూడా పరిశీలించి, ఎందుకంటే నేపాల్లో ఇవాళ కమ్యూనిస్ట్ నాయకులుగా ఉన్నటువంటి ప్రచండ గారు, అదేవిధంగా మా నేపాలి మాధవన్ గారు, వారందరూ, మాధవ్ నేపాల్ ఆయన పేరు, వారందరూ కూడా మన ఇండియాలో చదువుకున్న వాళ్ళే. వాళ్ళు పైగా మన సీతారాం యేచూరి గారు, డి రాజా గారు, వీరందరితో సత్సంబంధాలు కలిగిన వాళ్ళు. అనేక సందర్భాల్లో వీళ్ళతో వారు సలహాలు కూడా తీసుకున్నారు. కాబట్టి వీళ్ళతో సలహాలు పొందిన నాయకులు వారు అక్కడందరూ కూడా కమ్యూనిస్టులందరూ కూడా ఏకమవుతూ ఉన్నారు. 9 కమ్యూనిస్ట్ పార్టీలు వారందరూ కూడా ఏకమయ్యారు. మన భారతదేశంలో కూడా కమ్యూనిస్టులు అందరూ కూడా, కమ్యూనిస్టు శ్రేణులు, గ్రూపులు, పార్టీలు అన్నీ కూడా ఒకే జెండా కిందకి వచ్చి ఒకే పార్టీగా కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణకు అంకితం కావాలని చెప్పి ఇవాళ అక్టోబర్ మహావిప్లవం దినోత్సవం సందర్భంగా నవంబర్ 7వ తేదీ నాడు కమ్యూనిస్ట్ శ్రేణులన్నిటికి కూడా, అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఇది ఎన్నికల్లో ఎన్నికైన ప్రభుత్వం. ఎన్నికల్లో వాళ్ళు అవినీతికి పాల్పడి ఉండవచ్చు, లేదంటే ఎన్నికల్లో ఇతరేతర పద్ధతులు, అక్రమాలు కూడా వారు చేశారు. అవన్నీ ఒప్పుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో ఒక ఎన్నికైన ప్రజాప్రభుత్వం అనేది చర్చలు నేను చేయను, ఏ సంస్థనైనా సరే నేను అణిచివేస్తాను, వాళ్ళందరినీ కూడా చంపుతాను అనే హక్కు వారికి లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా సరే డెలిబరేషన్స్ ద్వారా, నెగోషియేషన్స్ ద్వారా, వివిధ సమస్యలపైన 1కి 4 సార్లు చర్చించడం ద్వారా పరిష్కారం వెతకాలి తప్ప నేను డెడ్ లైన్ పెడతాను, మిమ్మల్ని అందరూ కూడా కాల్చి చంపుతాను, మిమ్మల్ని పారామిలిటరీ ఫోర్సెస్ని పంపించి మిమ్మల్ని అందరూ కూడా హతం చేస్తామనే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. 1కి 10 సార్లు భారతదేశ హోంమంత్రి అమిత్ షా గారు ఏదైతే ప్రకటించారో దాన్ని అందరూ కూడా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ నక్సలైట్లు ఏ డిమాండ్స్ అయితే ప్రభుత్వం ముందుంచుతారో దానిపైన చర్చలు చేయండి. అవి పేద వర్గాల సమస్యలు, అటవీ ప్రజల సమస్యలు, లేదంటే ఇతరేతర కష్టజీవుల సమస్యలే వారు కూడా ముందు పెడతా ఉన్నారు. దాన్ని చర్చించి ఇది చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో నక్సలైట్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు త్యాగాలు చేశారు, దాన్ని ఎవరము కాదనము. మీరు అనన్య త్యాగాలు చేశారు, మీరు నిస్వార్థంగా పనిచేశారు. కానీ ఇవాళ మీ త్యాగాలు వృథా కాకూడదని మేము కోరుకుంటాము. కాబట్టి అమ్మటి ఇవాళ అందరం కూడా నక్సలైట్ సోదరులు, మనం కమ్యూనిస్టులు అందరం కూడా, వామపక్ష మేధావులు అందరం కూడా మనం ఏకీకృతంగా
ఎట్లయితే నేపాల్లో కలిసి వాళ్ళ ముందుకు సాగుతూ ఉన్నారో అట్లా భారతదేశంలో కూడా చేయడం ద్వారా దేశంలో ఉన్న కోట్లాది మంది కష్టజీవుల్లో ఒక విశ్వాసాన్ని పాదుకొల్పడానికి అవకాశం ఉంటుంది. ప్రజా పోరాటాలు మరింత ఉధృతంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. వారు విశ్వాసంతో మన పార్టీని బలోపేతం చేసుకోవచ్చు. అందుకు గాను సిపిఐగా మేము కమ్యూనిస్టు శ్రేణులన్నిటికీ, కమ్యూనిస్టు పార్టీలన్నిటికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన భారతదేశంలో, కోట్లాది మంది పేదలు ఉన్న భారతదేశంలో ఒక నూతన శక్తిని మనం ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుతాం. కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఏమంటే, దేశవ్యాప్తంగా దళితులపైన, గిరిజనులపైన, ఇతర పేద ప్రజలపైన అనేక చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. మైనార్టీలపైన రెండవ శ్రేణి పౌరులుగా చూస్తూ ఉన్నారు. మైనార్టీలు కించపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ప్రప్రథమంగా బీసీల యొక్క జనగణన చేయాలి, వారి జనాభాకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టసభలో వారికి సీట్లు కేటాయించాలని చెప్పి కూడా ఇవాళ ఒక ప్రధానమైన డిమాండ్ ముందుకు వచ్చింది. ఈ డిమాండ్స్ పైన నవంబర్ 18వ తేదీ నాడు దేశవ్యాప్తంగా నిరసన దినాన్ని పాటిస్తూ ఉన్నాం. ఈ నిరసన దినాన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్టు శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుతాం.